దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో రకరకాల అనుభవాల గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. సాఫీగా ఏదో తార్ రోడ్డు మీద, నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా మన జీవితం హై స్పీడ్లో దేవుడు తీసుకెళ్ళడం. అలా వెళ్తే దేవుడు అనుకున్న లక్షణాలు, కొలతలు, క్వాలిటీసు మనలోనికి రావు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునితో ప్రయాణం ఎప్పుడు నేషనల్ హైవే కాదు. ఏంటి? దేవునితో ప్రయాణం ఎప్పుడు నేషనల్ హైవే కాదు. కొన్నిసార్లు నేషనల్ హైవే మీద తీసుకెళ్తాడు, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి కొన్ని లోయల్లో కూడా తీసుకొని వెళ్తాడు. గమనించండి, దావీదు ఒక పాట పాడాడు, కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. ఆ కీర్తన మనకు తెలుసు కదా. ఆ కీర్తనలో ఒక మాట అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన దేనికి భయపడను. కారణం ఏంటి దావీదు? దేవుని దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను కాపాడుతుంది. నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా జీవితం దావీదుది ఉంది. ఒకరోజు ఊహించని యూటర్న్ తీసుకొని కొండ లోయల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. దారి కనబడని ప్రదేశంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని లోయల్లోకి తీసుకెళ్తాడు. లోయల్లోకి వెళ్ళేటప్పుడు మన హృదయం అవిశ్వాసంతో, అనుమానంతో, భయాలతో నిండిపోద్ది. ఆ లోయల్లోకి వెళ్ళి లోయలో నుండి బయటకు వచ్చిన తర్వాత పాట మారిపోద్ది. గుండె నిండిన భరోసా, గుండె నిండిన ధైర్యం ఆవరిస్తుంది. చీకటి కలిగిన ప్రదేశంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఎవ్వరూ మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, అక్కడ ఎవరు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, అక్కడ ఎవరు మనల్ని పురికొలిపే వాళ్ళు ఉండరు, మన కన్నీరు చూసేవాళ్ళు ఉండరు, మన గోడు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఎన్ని కేకలేసినా, ఎంత ఏడ్చినా, ఆపదలో ఆదుకునే మనుషులు మనకు దొరకరు. ఆ టైంలో ఆ చీకటి నిశీదిలో మనకు ప్రత్యక్షమయ్యేది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు మన కొరకు అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందుకే చూడండి, సిరియనులు ఏమనుకున్నారో తెలుసా? అరే బాబు, వాళ్ళ దేవుడు ఏ దేవుడు? కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. లోయల్లోకి వెళ్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయలేడు. అక్కడ ఉన్నతంగా ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే, అందరూ బాగున్నప్పుడే, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడే, అంత లైన్లో ఉన్నప్పుడే వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఏదో నేను కార్యం చేశానని బేరాలు పలుకుతుంటాడు. మీరు గమనించి చూడండి, చరిత్రలో సిరియనులు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఒకటి తెచ్చుకున్నారు. ఏంటో తెలుసా? ఇంతవరకు ఇశ్రాయేలీల చరిత్రలో వాళ్ళు పర్వతాల మీద ఉన్నప్పుడే జయం వచ్చింది. లోయల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సందర్భాల్లో ఓడిపోయిన ఘట్టాలు ఉన్నాయి. లోయల్లో, ప్రతికూలతల్లో, చీకటుల్లో వాళ్ళకి గనక యుద్ధం ఏర్పడితే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి మనం వాళ్ళని కొండల మీద నుండి లోయల్లోకి తీసుకొద్దాం, అక్కడ దొరుకుతారు, లేకుండా చేద్దాం. రిపోర్ట్ ఒకటి తెచ్చిపెట్టుకున్నారు. సిరియనులు అంటున్నారంట వాళ్ళ దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. మరి ఏ సర్వే చేశారో, ఎక్కడ రీసెర్చ్ చేసి తెచ్చుకున్నారో తెలీదు. మరి దేవుడు అంటున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు నేనంట అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే సహాయం చేయగలుగుతానంట. మీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు, అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు, వ్యాపారాల్లో లాభం వచ్చేటప్పుడు, మనుషులు నేనున్నానులే అని బంధువర్గం సపోర్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే, కొండల్లో ఉన్నప్పుడే మీకు విజయాన్ని ఇస్తానంట. లోయల్లోకి వెళ్తే నేను మీకు జయాన్ని ఇవ్వలేనంట. ఒకసారి వెళ్దాం ఆ లోయల్లోకి. ఏమంటున్నాడు? వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ అంచనాల్ని తారుమారు చేయాలి ఈరోజు నేను. హల్లెలూయా. వాళ్ళ ఊహల్ని, వాళ్ళ ఉద్దేశాల్ని పటాపంచలు చేయాలి. అలా జరగాలంటే లోయల్లోకి వెళ్దాంపా. అక్కడ శత్రువు దొరికావని
పొల్లు లేని సింహగర్జన చేసుకుంటూ వస్తాడు. వాడు కొట్టి నడుము ఇరిగి కూర్చుంటాడు అక్కడ. దావీదుని అలానే లోయల్లోకి తీసుకెళ్ళాడు. లోయల్లోకి తీసుకెళ్తే లోయలోకి వెళ్ళక ముందు దాకా ఒక పాట, కానీ లోయల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పాట మారింది. ఏమంటున్నాడు తెలుసా? గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన దేనికి భయపడను. ఎందుకు? ఆ లోయల్లో, ఆ చీకటి నిశీదిలో, ఆ లోతట్టు కొండ మీద నుండి కిందకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధి ఎంత అద్భుతంగా తోడుగా ఉందో నాకు తెలుసు. ఈ ప్రతికూలతల మధ్యలో ఎన్నో మధుర అనుభూతులు ఆయన నాకు నేర్పుకున్నాడు. చూడండి, స్పీడ్గా వెళ్తున్న ఆధ్యాత్మిక జీవితాన్ని లోయల్లోకి తీసుకెళ్ళిన తర్వాత శ్రమలతో నలగొట్టబట్టడం జరిగింది. నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, ఆకలి దప్పులు ఎదురవుతాయి. ఆ శ్రమల సుడిగుండంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మన వాయిస్లో బేస్ తగ్గిద్ది. రేసుగా ఉన్న వాయిస్ కొంచెం డౌన్ అవుద్ది. నిదుపు, నిదానం, దేవుడు అనుకున్న కొలతలు, ఆ వ్యక్తిత్వం, ఆ ప్రేమ మన మాటల్లో, మన చూపుల్లో, మన వ్యవహారంలో కనబడుతుంది. అటు వెళ్ళి వస్తేనే కాస్త దేన మనసు వచ్చేది. బండి పర్వతాల మీద నుంచి లోయల్లోకి దిగితేనే నాదేముంది ప్రభువా, అంత నీదేగా, నాదేముంది ప్రభువా, అంత నీ దయేగా, అంత నీ కృపేగా. ఎక్కడుంటుంది ఈ పాట? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుదునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 హల్లెలూయా. కొండల్లో, లోయల్లో, ప్రతి స్థలంలో నాకు తోడుగా ఉంది నీవేగా. నా ఆపద సమయాల్లో నన్ను ఆదుకుంది నువ్వేగా ప్రభువా. నా కన్నీళ్ళ మధ్యలో నా కన్నీటిని ఆనందనాట్యంగా మార్చింది నువ్వేగా తండ్రి. నీకు స్తోత్రం. ఒక దీన మనసు, సున్నితమైన వ్యక్తిత్వం, గుండె నిండిన ధైర్యం, దేనికి భయపడలేనటువంటి అద్భుతమైన జీవితం. ఏ స్థలంలోనైనా, గాఢాంధకారపు చీకటిలో నేనున్నా, అది లోయే అయినా నేను భయపడినా. ఎందుకంటే ఒకసారి వెళ్ళొచ్చాడు కాబట్టి భయపడడం. లోయలోకి దిగి బయటకు వచ్చిన తర్వాత అబ్బో ఆ జీవితం ఉంటుంది చూడండి, అద్భుతమైన. ఈరోజు మాకు తెలియని ఒక భరోసా ఏంటో తెలుసా, ఒక తెలియని ధైర్యం ఏంటో తెలుసా? మా దేవుడు మాకున్నాడు. ఎలానైనా మమ్మల్ని, మా కుటుంబాలను ఆయన పోషించగలుగుతాడు. ఆ లోయలోకి వెళ్ళకపోతే ఈరోజు ఈ మాట నేను చెప్పేవాడినా? ఈ గుండె నిండిన ధైర్యంతో ఈ మాట మీతో మాట్లాడగలిగేవాడినా? ఇక అబద్ధ క్రీస్తు పరిపాలనే రానివ్వండి, ముద్ర వేయించుకుంటేనే మీకు భోజనం, లేకపోతే భోజనం లేదని వాడు సవాలు విసరనివ్వండి. ఎందుకు? మా దేవుడు మాకున్నాడు. ముందుగానే మాకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టున్నాడు ఆయన. ముందుగానే రకరకాల లోయల్లోకి తీసుకెళ్ళి ఆయన ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలేంటో, ఆయనను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడో రుచి చూపించి ఉన్నాడు. మేము భయపడం. ఆకాశం నుండి మన్నా కురిపిస్తాడు అవసరమైతే మా కోసం. ఈ మాటలు లోయల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ నుండి వస్తాయి. ఈ పాటలు గాఢాంధకారపు చీకటిలో వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఉంటాయండి.
హల్లెలూయా. కొన్నిసార్లు లోయల్లోకి తీసుకొని వెళ్తాడు ఆయన. లోయల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ పాటలు వేరుగా ఉంటాయి, మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది.